ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/5/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం. ఏకాదశి రాత్రి 10:25 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 3:57 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 11:30 నుంచి 12:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:38 నుంచి 1:30 వరకు. వర్జ్యము రాత్రి 2:51 నుంచి 4:18 వరకు. రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు. సూర్యోదయం 5:45కి, సూర్యాస్తమయం 6:40 నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. జాగ్రత్తగా ఉండక తప్పదు. ఒకరోజు అత్యంత ఆనందాన్ని పొందుకున్న మరుక్షణమే అంటే మరునాడే మనకి ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. కాబట్టి మౌనం సదా శ్రేష్టం. ఎందుకంటే చంద్రుడు వ్యయస్థానం ఉండడం, పాపగ్రహాలతో కలిసి ఉండడం వల్ల కొద్దిగా నష్టస్థితిని పొందుకునే అవకాశం కూడా ఉంది. ఈ రోజున దాదాపుగా కొన్ని రాశుల వారికి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే కాలసర్ప దోషంలో గ్రహాలను చేశాయి. సో దానివల్ల మనకి కొన్ని రాశుల వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అది నేను కొద్దిగా స్పెషల్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ ఈ రోజు నుంచి కాలసర్ప దోషం యొక్క ప్రభావం మనకి ఎక్కువగా ఉంటుంది. అందులో మేషరాశి వారికి అనేక రకాల ఇబ్బందులు కూడా ఉన్నాయి. పాపగ్రహాలతో చంద్రుడు కలిసి ఉండడం, తనకు తాను తొందరపాటుతనంతో నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యా ఉద్యోగ వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోండి. కళాకారులు క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి. సినిమా ప్రపంచంలో వ్యాపారం నష్టంగా ఉంది. చెప్పుడు మాట వినకండి. తొందరపాటు తత్వంతో మీరు ముందడుగు వేయకండి. కఠిన నిర్ణయాలు తీసుకోండి. ఖర్చుని అదుపులో ఉంచుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. లంచాల రూపంలో తప్పుడు మార్గంలో ప్రయాణం చేయకండి. అది మీకు మంచిది కాదు. కష్టము నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోయిన అపవాదులు, చికాకులు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, విద్యా నష్టం, పనికిరాని ప్రయాణాలు, తీర్థయాత్రలు నష్టాన్ని కలిగిస్తాయి. జన్మజాతకాన్ని చూయించుకోవడం చాలా మంచిది. జన్మజాతకంలో కూడా ఈ పాపగ్రహాల దశాంతర తిరిగితే ఇంకా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి జన్మజాతకాన్ని చూయించుకోండి. గర్భిణీ స్త్రీలకి ప్రమాదం జరిగే అవకాశం, వంటింట్లో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ కలాపాల నష్టము, జుగుప్సాగర వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనేక రకాల కష్ట నష్టాలు ఉన్నాయి. తగు జాగ్రత్త తీసుకోండి. కుటుంబ సభ్యులతో కూడా వ్యతిరేకత, ఆస్తి పంపకాల అసమానతలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం కానీ నష్టాలు పొందుకునే అవకాశం ఉంది. తగు జాగ్రత్త తీసుకోండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ఉన్నాయి. సోషల్ డిస్టెన్స్ పాటించండి. మాస్క్ ధరించండి. ఏదేమైనా ఈ రోజు మీరు తొందరపాటు తనంతో కొన్ని నష్టాన్ని విద్యార్థులు కూడా జాగ్రత్త. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలు, జూదం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. భగవద్గీత పారాయణం 1 నుంచి 9 అధ్యాయాలు తప్పకుండా చదవండి. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవండి. ఎవరికైనా పెరుగన్నము దానం చేయండి. తప్పకుండా మీకు అనుకున్న ఫలితాలు ఉంటాయి. వీరికి ఉదయం 8 గంటల నుంచి 9:13 మధ్య కాలంలో, తిరిగి సాయంకాలం 4:29 నుంచి 5:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ధనయోగం, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల లాభాన్ని పొందుకోవచ్చు. రుణపీడ పరిహారం, రోగనాశనం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ, వినోత్పదాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు,
చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మే వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమల లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం. విద్యా లాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, పోటీ పరీక్షల విజయము, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు. జ్యోతిష్య పండితులకు లాభాలు. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చును. వీరికి వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అనుకూలత. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కూడా శుభయోగము, వృత్తి ఉద్యోగాదుల లాభము, శుభవార్తా శ్రవణం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఆత్మస్థైర్యం, సోదరులతో సఖ్యత, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థికి చక్కటి విద్యాలాభం, ఉద్యోగంలో అనుకూలత, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసొచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే సూచనలు కనబడుతున్నాయి. చాలా మంచి ఆనందాది అదృష్ట యోగాలు, కలిసి వచ్చేటువంటి సమస్త శుభయోగాలు. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. చాలా మంచి ప్రశాంతమైన జీవనం, ధనకనక వస్తువాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. సమస్తమైనటువంటి శుభయోగాలు, వ్యాపార భాగస్వామ్య అనుకూలత, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మే వారికి, బోర్బావుతో వారికి, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పదంగా ఉంటుంది. చాలా మంచి ఆనందకరమైనటువంటి ధన కనక వస్తు వాహన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి కలిసి వచ్చే అవకాశాలు. పోగొట్టుకున్న ధనము కానీ, ఉద్యోగం కానీ, గౌరవం కానీ తిరిగి పొందుకునే అవకాశం. రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పబడుతోంది. 5, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి ఫలితాలు ఉన్నాయి. అదృష్ట యోగం అంటే కొద్దిగా ప్రశాంతతని, ఆర్థిక లాభాన్ని, ఆనంద యోగాలు పొందుకునే అవకాశం. అంటే అనుకున్నటువంటి కార్యసాధన, నిన్నటి కంటే మెరుగైన ఫలితాలు, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఉద్యోగంలో అనుకూలత, స్థిరత్వము, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, లేదా వేరే రాష్ట్రంలోకి ఉద్యోగ మార్పు పొందుకోవడం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విద్యార్థికి లాభం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకు కూడా మంచి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలత, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ధన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. ఇది చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులకు మంచి లాభాలు, తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, రుణవిమోచనం, రోగనాశనం పొందుకోవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు కూడా కాస్త ఇబ్బందికరంగా కనపడుతున్నాయి. చెప్పుడు మాట వినడం, అనవసర ఆవేశము, అనారోగ్య సూచన, కాలికి ఏదైనా శస్త్రచికిత్స అవసరం రావచ్చును. వైద్యుని యొక్క సలహా సూచనలు తప్పకుండా పాటించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతనం, మోటుతనం,
అనవసర ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. కళాకారులకు క్రీడాకులకు ఇబ్బంది. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం. రాజకీయ రంగంలో అవమానాలు. మత్స్యకారులు సముద్రం వెళ్ళకూడదు. రొయ్యలు చేపలు చెల్లే వారికి ఇబ్బంది. రైతన్నలకు కూడా పంట నష్టం. పూలు పళ్ళు కూరలు పండించే వారికి ఇబ్బందులు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్గిన పరిశ్రమ నష్టాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు. ఈవెంట్ మెయిన్ వారికి బోర్బావుతో వారికి కూడా నష్టం ఎక్కువ ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట నష్టం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో నష్టాలు పొందుకోవడం. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, అవమానాలు, రాజకీయ నాయకులకు ఇబ్బందులు, సినిమా రంగంలో కష్ట నష్టాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి నష్టం. ఈవెంట్ వారికి బోర్బావుతో వారికి కూడా ఇబ్బందులు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం ఇబ్బందులు. ప్రభుత్వ అధికారులకు తీవ్ర నష్టం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కోల్పోయే ప్రమాదం. బెంచ్ మీదకి మారవచ్చు. జన్మ జాతకం తప్పకుండా చూయించుకోండి. తద్వారా మీకు అనుకూలత ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు అనవసరపు తప్పుడు మార్గంలో వెళ్ళడం ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. ఈ జ్యోతిష్య పండితుల డిబేట్లలో పాలు పంచుకోకండి, ప్రమాదము. ఈ రాశి వారికి ఉదయం 6:39 నుంచి 7:27 వరకు, తిరిగి మధ్యాహ్నం 11:59 నుంచి 1:04 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పర్వాలేదు, మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగం. ధన, ధాన్య, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, కుటుంబ సౌఖ్య, సంతాన యోగ, మిత్రలాభము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, వ్యాపార లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలెండూరు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగుల ఈవెంట్ మీద వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్గిన పరిశ్రమ లాభం. మంచి ధన, ధాన్య, ఆనందాది అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాల సమస్యపోవడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభవంతంగా ఉండబోతుంది. మిత్రుల వల్ల సమస్త శుభయోగాల పరంపర. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లు కలిసి వచ్చే అవకాశం. లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు. గొప్ప వ్యక్తులతో పరిచయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. విద్యాలాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి అనుకూలత. శుభకర సంపద. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలత. శుభయోగం. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఖాయంగా చెప్పబడుతోంది. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి కూడా బలంగా కనబడుతోంది. శత్రునాశనం, మిత్రలాభం, రుణ సౌకర్యాన్ని పొందుకుంటారు. ఇది చాలా మంచి అదృష్టయోగంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి బ్రహ్మాండం. అదృష్టమే అదృష్టం. అనుకున్నటువంటి ప్రతి పని సునాయాసంగా, సులువుగా, అనుకున్న సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు. విద్యాలాభం, ఉద్యోగంలో అనుకూలత, ప్రయత్నపూర్వకమైనటువంటి వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, ఆత్మీయ కలయిక, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారం దొక్కటవ్వడం, కుటుంబపరమైనటువంటి అష్టైశ్వర్యాలు, రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం. వ్యాపార పరంగా చూస్తుంటే ఇంకా లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కన్స్ట్రక్షన్ లాభాలు. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు. మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార భాగస్వామి అనుకూలత, వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి, వేరే దేశానికి ఎక్స్టెండ్ చేయగలగడం, విదేశాల్లో ఉన్న వారికి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మకుల్లో మంచి లాభాలు పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆనందకరమైనటువంటి సంపద, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగాలు. ఇది చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కలుగుతుంది. వీరికి 9 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి ఆలోచన, గొప్ప వ్యక్తులతో పరిచయము, వస్తు లాభము, వాహన యోగము, శుభవార్తా శ్రవణము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, లోన్ సౌకర్యము, ఆనందకరమైన సంపద, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు విజయం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ఆనందకరమైనటువంటి సంపద పొందుకోవచ్చు. విశేషమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. వస్తు లాభం, వాహన యోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి లాభాలు, ప్రశాంతమైనటువంటి శుభజీవనాన్ని పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగంలో కలిసి వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆనంద యోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం కానీ అనుకూలత, ఆనంద యోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగాలు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో, విదేశాలకు కూడా అనుకూలత, ఆనంద యోగం, వస్తు లాభం, వాహన యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుస్సు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పర్వాలేదు, అంటే అధిక శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనికి మాలినటువంటి విషయాల గురించి అధికంగా ఆలోచిస్తే నష్టాన్ని పొందుకుంటారు. కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. సోదరుల మధ్య ప్రేమాభిమానాన్ని పెంపొందించుకోండి. తల్లిదండ్రులతో సఖ్యతగా, ప్రేమగా మాట్లాడండి. దురుసు వ్యవహారం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ అధికారులు, పై అధికారుల ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. నష్టమే లేదు, అనవసరమైనటువంటి ఇబ్బందులు ఏం లేదు. కానీ కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయడం చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, కళాకారుల క్రీడ లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది. అనుకూలత, శుభకర ధనధాన్య వృద్ధి ఉంటుంది. కళాకారుల క్రీడ లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైన్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి వ్యక్తులతో పరిచయం కూడా పొందుకోవచ్చు. కాకపోతే తొందరపాటుతనము, అవివేకంగా మాట్లాడాలని చేయకండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి లాభాలు ఉన్నాయి. కానీ లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకండి. తప్పకుండా మంచి ఉన్నతమైన విద్యాభివృద్ధి ఉంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ కానివ్వండి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవచ్చు. కానీ అనవసరంగా ఎవరికి అప్పుగా ధనం ఇవ్వకండి. మీ వాహనాన్ని కూడా ఇవ్వకండి. ఎక్కడ కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి 6 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విజయాభివృద్ధి, అంటే విద్యా విజయాభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి ఉద్యోగాలు బదిలీలు, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆర్థిక విషయాల విసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, ఆనందాది యోగం, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వలన లాభాలు, రాజకీయ అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపార లాభాలు, చేనేత, వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. రోగనాశనం, రుణ విమోచనం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశీయానం, ఆర్థిక విషయాల వెసులుబాటు, తప్పకుండా మీరు అనుకున్న సాధించే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభవంతమైన స్థితి. ఈరోజు చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
సుఖము, శుభము, ఆనందము, ఆరోగ్యము, శుభవార్త శ్రవణము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి లాభ, లాటరీల వల్ల చూడడం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి పొందుకోవచ్చును. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపార లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గులు, షూ పరిశ్రమ లాభాలు. ఇది చాలా మంచి అదృష్టం చెప్పవచ్చును. మత్స్యకాలకు మత్స్య లాభం, రైతన్నలకి పంట లాభాలు, ప్రశాంతమైన జీవనం, ప్రయాణ లాభాలు, వాహన యోగం, ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభం, సంస్థ నుంచి సంస్థకి మార్పు కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారికి కూడా శుభయోగమే. జరిగినటువంటి పొరపాటు సర్దిద్దుకోగలిగే అవకాశం, ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి విషయంలో అనుకూలవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, సోదర మైత్రి బాగా ఉండడం, ఆశించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు, వ్యాపారపరంగా వృద్ధి పొందుకోవడం, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం అనుకూలత, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, అలాగే ధన, కనుక వస్తు వాహన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యాన్ని పొందుకోవడం, ఈవెంట్ వారికి, బోర్బావుతో లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా చాలా మంచి అదృష్ట ఆనందాది శుభయోగం. ఇది చాలా మంచి అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.